ప్రైజ్ అలాడండి. అందరికీ వందనాలు. ప్రజెంట్ మనం ఉన్న రోజుల్లో ఎక్కడ చూసుకున్నా వ్యభిచారం చాలా విపరీతంగా పెరిగిపోతుంది. ఈ యొక్క వ్యభిచారం వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, విచ్ఛిన్నం అయిపోతున్నాయి. పిల్లల జీవితాలు అవనివ్వండి, లేదంటే భార్య భర్తల జీవితాలు అవనివ్వండి, మనము చూసుకున్నట్లయితే చాలా దారుణంగా తయారవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క వ్యభిచారం మెయిన్ కారణం ఏంటంటే ఈ యొక్క సోషల్ మీడియా వల్ల చాలామంది ఏంటంటే ఈ ఫేస్బుక్ అని, ఈ రీల్స్ అని, లేదంటే ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి ఈ యొక్క సోషల్ మీడియాలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరికొకరు చాట్ చేసుకొని తర్వాత దాని ద్వారా ఒకరికొకరు పరిచయాలు పెంచుకొని వాళ్ళ ద్వారా ఏమవుతున్నారంటే ఒకరికొకరు అట్రాక్ట్ అయ్యి వాళ్ళ జీవితాలని అంటే ఇల్లీగల్ అంటే ఇల్ యాక్టివిటీస్ లాగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీవితాలను తయారు చేసుకొని లాస్ట్కి ఏంటంటే వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. మెయిన్గా మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఈ యొక్క సోషల్ మీడియాకి అట్రాక్ట్ అయ్యి ప్రేమలు పెంచుకొని తర్వాత చాటింగ్ చేసుకొని భర్త ఏమో భార్యను చీట్ చేసి, భార్య ఏమో భర్తను చీట్ చేసి, ఇలాగా భార్య భర్త అయిన వీళ్ళిద్దరు కూడా ఒకరు తెలియకుండా ఒకరు ఇల్లీగల్ కాంటాక్ట్స్ మెయింటైన్ చేసుకొని వాళ్ళ జీవితాలని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పిల్లలని వాళ్ళు నాశనం చేసుకుంటారు. ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల ఏమవుతుందంటే సమాజంలో పరువు పోతుంది, కుటుంబంలో పరువు పోతుంది, భార్య దగ్గర భర్తకు మర్యాద ఉండదు, భార్య దగ్గర భర్తకు మర్యాద ఉండదు, పిల్లల దగ్గర మర్యాద ఉండదు, తర్వాత కుటుంబాల దగ్గర కూడా మర్యాద ఉండదు, సమాజంలో కూడా వీళ్ళు చులకనగా చూస్తారు. కాబట్టి ఈ యొక్క ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. మనము ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన రీసెంట్గా జరిగినటువంటి కొన్నాళ్ళ క్రితం వైజాగ్లో జరిగినటువంటి ఒక కుటుంబం గురించి మనం చూసుకుందాం. భర్త ఏమో మంచి కానిస్టేబుల్ ఉద్యోగం, తనేమో హౌస్ వైఫ్గా ఉంది, ఇద్దరు ఆడపిల్లలు. ఆ కుటుంబం చాలా మంచిగా ఉంది, ఫైనాన్షియల్గా అవనివ్వండి, లేదంటే ఫ్యామిలీ పరంగా అవనివ్వండి, చాలా అన్యోన్యంగా ఉన్నటువంటి కుటుంబము. ఆ కుటుంబంలో ఒకరోజు ఒక దుష్టుడు చేరటం వల్ల ఆ కుటుంబమే నాశనం అయిపోయింది. అయితే అసలు ఆ కుటుంబానికి నాశనం అయిపోయిన కారణం ఏంటంటే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఏనండి. ఎందుకంటే ఎప్పుడైతే మనము మన భర్తను కాదని, లేదంటే మన భార్యని కాదని వేరొక స్త్రీని కానీ వేరొక పురుషుడిని కానీ మనము వ్యామోహంగా చూస్తామో అప్పుడే మనము పాపం చేస్తున్నామని చెప్పేసి బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మనం బైబిల్లో చూసుకున్నట్లయితే మన బైబిల్ దేవుడు మన కోసమే, అంటే మనము మనుషులుగా ఉన్నాం కాబట్టి పాపం చేస్తాం కాబట్టి ఆ పాప బంధకాల నుంచి కూడా మనము విడిపింపబడ్డానికి దేవుడి వాక్యం బైబిల్లో ఎలా చెప్తుంది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 27-28 వచనం ఇలా ఉంటుంది. ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఒక స్త్రీని వ్యామోహంతో చూసావో అప్పుడే ఆ స్త్రీతో నువ్వు పాపం చేసావని ఉంటుంది. అంటే మనము డైరెక్ట్గా వెళ్ళి పాపం చేయవలసిన అవసరమే లేదండి. కానీ మనం ఎప్పుడైతే ఒక మోహపు చూపుతో ఆమె చూసామో వెంటనే పాపం చేసామని బైబిల్ చెబుతుంది, బైబిల్ దేవుడు. కాబట్టి ఎప్పుడైనా నువ్వు పాపం చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే నువ్వు యొక్క చూపు. నువ్వు ఎప్పుడైతే ఆ కంటితో చూస్తావో వెంటనే నీ యొక్క మనసులోకి, నీ యొక్క హృదయంలోకి ఒక పాపం అనేది ప్రవేశిస్తుంది. అబ్బా, అమ్మాయి ఎంత బాగుందో అనేసి నీ మనసుకి అనిపిస్తుంది. వెంటనే అమ్మాయితో పాపం చేయాలని అనిపిస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ మన కంటిని మనం ఏం చేయాలంటే భద్రంగా పరుచుకోవాలి. తర్వాత మన మనసును కూడా మనం ఏంటంటే భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే కంటి ధర చూసిన తర్వాతే మన మనసు ధర మనము పాపం చేయటానికి మన శరీరాన్ని మనం ప్రేరేపిస్తూ ఉంటాము. కాబట్టి ఈ యొక్క కుటుంబంలో కూడా అదే జరిగింది. ఆయన మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఒక
కానిస్టేబుల్, అదేవిధంగా ఈమె గృహిణిగా ఉంది. 2 పిల్లలతో సంతోషంగా ఉన్న కుటుంబంలో దుష్టుడు ప్రవేశించాడు. వాడేంటంటే ఒక క్యాబ్ డ్రైవరు. అయితే ఈమెని ప్రతిరోజు చూస్తూ ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఆమె కూడా ఆయన్ని చూస్తూ ఉంది, అబ్జర్వ్ చేస్తూ ఉంది. వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడిన తర్వాత ఒకరికొకరు మాట్లాడుకోవడం, ఒకరికొకరు చాటింగ్ చేసుకోవడం, ఇలాగ కొన్ని రోజులు జరిగింది. జరిగిన తర్వాత భర్త కూడా చాలాసార్లు చెప్పాడు, ఎందుకంటే మందలించాడు. అయినా సరే ఆమె వినలేదు. ఎందుకంటే మనం 2 పిల్లలతో ఉన్నాము, ఇది కరెక్ట్ కాదని చెప్పినప్పుడు ఆమె వినలేదు. విని ఉండవలసింది. అయినా సరే ప్రియుడి మోజులో పడింది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతీర్చింది. ఏంటంటే ఒకరోజు పూర్తిగా తన భర్తకు కావలసినవన్నీ వండి పెట్టింది, మందు తెచ్చిపెట్టింది. తాగుతూ ఉన్నాడు, తింటూ ఉన్నాడు, పిల్లలతో వీడియో తీయించింది. లాస్ట్కి ఏంటంటే దిండు పెట్టి అదిమి చంపేసి ఏంటంటే హార్ట్ అటాక్ కింద క్రియేట్ చేసింది. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ చెప్పే సమాధానాలు సరిగా లేక, అంటే వాళ్ళు పొందలేని సమాధానం చెప్పడం వల్ల అప్పుడు నేనే చంపేశాను భర్త అని చెప్పేసి, ప్రియుడి మోజులు అని చెప్పేసి చెప్పుకొచ్చింది. దీనికి కారణం ఏంటంటే ఈ యొక్క ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, అంటే ఈ యొక్క వ్యామోహం అనమాట. పరాయి పురుషుడి పైన వ్యామోహం కలిగి తన భర్తని రమేష్ని చంపుకుంది. ఆమె కూడా జైలు పాలు అయ్యింది. ఆ ప్రియుడిని కూడా జైలు పాలు చేసింది. అంటే దీనికి కారణం ఏంటంటే మన సమాజంలో చూస్తున్నటువంటి ఈ యొక్క సోషల్ మీడియా ఎఫెక్ట్, లేదంటే దేవుడంటే భయం లేకపోవడము, దేవుడంటే భక్తి లేకపోవడము. కాబట్టి మనకి దేవుడంటే భయము భక్తి ఉన్నప్పుడు మనం ఏంటంటే మన యొక్క రహస్య జీవితాన్ని, మన యొక్క చీకటి జీవితాన్ని కూడా మనము కాపాడుకోగలుగుతాం. బైబిల్లో అదే రాసి ఉంది. మనం చూసుకున్నట్లయితే 2వ సమూయేలు 11-12 అధ్యాయాల్లో ఇలా ఉంటుంది అనమాట. దావీదు మహారాజు ఒకరోజు ఏంటంటే సాయంత్రం సమయంలో ఒక మేడ మీద నుండి ఒక బెత్షెబా అని ఒక స్త్రీని చూస్తాడు స్నానం చేస్తుండగా. చూసినప్పుడు అసలు యాక్చువల్గా అది వసంతకాలము. ఆ సమయంలో రాజు యుద్ధములో ఉండవలసిన వ్యక్తి యుద్ధముకు వెళ్లకుండా తను ఏం చేస్తాడంటే తన యొక్క నగరంలో ఉంటాడు. ఉన్నప్పుడు ఆ యొక్క స్త్రీని స్నానం చేస్తుండగా చూసి మోహించి తన దగ్గర ఉన్నటువంటి సైనికులను పంపించి ఆమె యొక్క ఎవరు ఏంటని తెలుసుకుని రమ్మంటాడు. వెంటనే సైనికులు వెళ్ళి తెలుసుకుంటారు. ఏంటంటే ఆమె ఉరియాకి భార్య, ఆమె భర్త ఉరియా అని చెప్పినప్పుడు సరే ఆమెని నా కోటకి రమ్మని చెప్పినాడు. ఆమె వచ్చినప్పుడు ఆమెని మోహిస్తాడు. మోహించినప్పుడు ఏంటంటే ఆమె పాపం చేసి వెళ్ళిపోతుంది. కానీ కొన్ని రోజులకి ఆ పాపం వల్ల ఏంటంటే తన గర్భం ధరించినప్పుడు ఆమె దావీదు మహారాజుకు కబురు పంపిస్తుంది, నేను నీ వలన గర్భవతిని అయినాను అని చెప్పినప్పుడు వెంటనే దావీదు మహారాజు ఏం చేస్తాడంటే తన భర్త ఉరి ఆ టైంలో యుద్ధంలో ఉంటాడు. కానీ రాజు కూడా యుద్ధంలో ఉండవలసిన స్థితిలో, యుద్ధంలో లేకుండా పాపములో మునుగుతూ ఉంటాడు. కాబట్టి వెంటనే దావీదు మహారాజు ఏం చేస్తాడంటే తన సైన్యంలో ఉన్నటువంటి తన భర్తను ఉరియాను కబురు పంపించి రప్పిస్తాడు రాజ్యానికి. రప్పించినప్పుడు వెంటనే రాజు అంటాడు, నీ వెళ్ళి నీ ఇంటికి వెళ్ళి నువ్వు సుఖంగా ఉండు అని చెప్పినప్పుడు ఉరియా యుద్ధము చాలా భయంకరంగా జరుగుతుంది, నేను ఇప్పుడు వెళ్ళి నా భార్య దగ్గర సుఖంగా ఉండలేని చెప్పినప్పుడు రాజుకి అర్థమవుతుంది దావీదుకి ఈయన ఇంకా వెళ్ళడు, మాట వినడని చెప్పినప్పుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు చేసింది పాపం, ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, ఆ పాపాన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. అంటే ఇంకా ఎలాగైనా సరే ఈ యొక్క పాపం నుంచి నేను బయటపడాలని చెప్పేసి ఏం చేశాడంటే ఒక ఆలోచించాడు. ఏంటంటే ఆలోచన, మనము ఇంకా ఈయన చంపే మార్గం తప్ప ఇంకొక మార్గం లేదని చెప్పేసి వెంటనే ఒక ఉత్తరం రాసి అతని చేతికిచ్చి ఆ యొక్క సైన్యంలో ఉన్నటువంటి సైన్యాధిపతికి యుద్ధం ఎక్కడైతే భీకరంగా జరుగుతుందో ఆ యుద్ధంలో పెట్టి ఈయన్ని చంపించే అని చెప్పి
ఆ ఉరియా చేతికి లెటర్ రాసి పంపిస్తాడు. వెంటనే ఆ యుద్ధంలో ఉన్నటువంటి సైన్యాధిపతి వెంటనే ఏం చేస్తాడంటే, యుద్ధం ఎక్కడైతే ముమ్మరంగా భయంకరంగా జరుగుతుందో, యోధులు ఎక్కడైతే ఉంటారో, వీరులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఈయన పెట్టి చంపించేస్తాడు. అంటే పాపం చేశాడు, పాపం కప్పుకోవడానికి ఒక ప్రయత్నం చేశాడు. ఏంటంటే ఆ ప్రయత్నం పాపానికి ఇంకొక పాపం తోడన్నట్టు ఆమె యొక్క భర్తను కూడా చంపించేశాడు. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరితో? దావీదుతో. వెంటనే నాతాను అన్న ప్రవక్తను పంపించి వెంటనే దావీదుకి వెళ్ళి చెప్పు, నువ్వు చేస్తుంది తప్పు, ఆ యొక్క పాపం అని చెప్పినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి దావీదుకి ఈ విధంగా చెప్తుంటాడనమాట. దావీదు, నువ్వు చేస్తుంది చాలా తప్పు, నీ భార్యని కాకుండా నువ్వు వేరే ఒక భార్యని మోహం చూపుతో చూసి ఆమెతో వ్యభిచారించావు, ఆమెని మోహించావు, కాబట్టి దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు అన్నప్పుడు వెంటనే దావీదు ఏం చేస్తాడంటే తన పాపాన్ని ఒప్పుకొని ప్రాయశ్చిత్తం ఒప్పుకొని కన్నీరు కార్చి దేవుడిని ఆ పాపం నుంచి బతిమాలుకుంటాడు. వెంటనే దేవుడు విడిపిస్తాడు ఎవరిని? దావీదుని. ప్రార్థన ఉంటాడు. కానీ తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఏంటంటే ఆమె గర్భవతి అయింది కదా, ఒక కుమారుడిని కంటుంది. ఆ కుమారుడికి ఏంటంటే ఒక రోగం వచ్చి చనిపోతాడు. కాబట్టి మనం చేసే పాపానికి శిక్ష అయితే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ పాప బంధకాల నుంచి విడిపింపబడాలి. ఎందుకంటే దేవుడు ఒక ఏం సెలవిస్తుందంటే మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 6:9-10 పాపం చేసి ఉన్నవాడు నరకానికి పాత్రుడు. నువ్వు పాపంతో ఉంటే నీ పాపం నిన్నేం చేస్తుందంటే నరకానికే పాత్రుడని చెప్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ పాప బంధకాల నుంచి దేవుడు విడిపించాలని కోరుతున్నాడు. కాబట్టి ఆ పాప బంధకాలు అనేవి మన నుంచి విడిపించాలి. ఈ చీకటి జీవితం అనేది తెలియపోవచ్చు, నీ భర్తకి భార్యకి తెలియపోవచ్చు, కానీ దేవుడు తెలుసు. కాబట్టి నీ చీకటి జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఆ పాప బంధకాల నుంచి దేవుడు విడిపించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నీలో ఏ పాపం ఉన్నా, ఏ చీకటి జీవితం ఉన్నా విడిచిపెట్టు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డ, యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం వింటున్నా నువ్వు ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవుడు వెలుగు మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నీలో ఉన్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టు, చీకటి జీవితాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే ఆ చీకటి జీవితాన్ని విడిచిపెట్టినప్పుడే దేవుడు నిన్ను వెలుగు మార్గంలో నడిపిస్తాడు. ఆ పాపపు జీవితం నుంచి విడిపించి పరిశుద్ధ జీవితంలోకి దేవుడు నడిపిస్తాడు. కాబట్టి యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, ప్రియ అన్న, ప్రతి ఒక్కరు మీ చీకటి జీవితాలను విడిచిపెట్టండి. మీ బ్రతుకులు మార్చుకోండి. నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా జీవించండి. మీకు యూట్యూబ్ ద్వారా విన్న ప్రతి ఒక్కరు కూడా ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అదే విధంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్. అందరికీ వందనాలు.